మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మోంతా తుఫాను ప్రభావానికి నిన్న సాయంత్రం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. తన బోటును కాపాడుకునే ప్రయత్నంలో గల్లంతైనట్లుగా చెబుతున్నారు. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాకినాడలోని దుమ్మలపేటకు చెందిన దారపల్లి సాయి తను నిన్న సాయంత్రం తన బోటును కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. నిన్నటి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మనతో పాటు సీఏ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. అసలు ఏం జరిగింది, ఏ ప్రాంతంలో అంటే ఏ సమయంలో ఈ ఘటన జరిగింది? నిన్నటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నిన్న యాక్చువల్ గా 4 గంటల ప్రాంతంలో సాయి అనే వ్యక్తి తన బోట్ ని భద్రపరచుకోవడానికి లంగర్ వేసుకునే ప్రక్రియలో అతను కాలు జారి పడిపోవడం జరిగింది. తర్వాత పర్సన్ రెస్క్యూ చేయడం జరిగిన ప్రయత్నంలో కొద్దిగా నిన్న గాలి అది వేగంగా ఉండటం జరిగింది. వాటర్ లెవెల్స్ కూడా వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉండడం జరిగింది. ఈ రోజు ప్రొద్దుటి నుంచి కూడా మన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అనేవి లోకల్ ఉండే ఫిషర్మెన్ కమ్యూనిటీతో కలిపి మొత్తం సర్చ్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో ప్రొద్దుటి నుంచి కూడా మనం ఈ సర్చింగ్ అనేది చేస్తా ఉన్నాం. ప్రస్తుతానికి ఇప్పటికి వచ్చి అయితే మాత్రం ఇంకా ఏమి ఆ పర్సన్ ఐడెంటిఫై కాలేదు. ఇలాగే ఎంత తొందరగా వీలు కుదిరితే అంత తొందరగా ఆ పర్సన్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి మనం పూర్తిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాసెస్ లో రెవెన్యూ వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఈ ప్లేస్ లో ఉండి వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ తొందరగా జరగాలని కోరుకోవడం జరుగుతుంది. సార్, గల్లంతైన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి, తనకు ఒక అవగాహన ఉంటుంది అంటే ఎంత లోతు ఉంది, లేదంటే సముద్రం ఎంత పోటు మీద ఉంది, ఏ టైంలో వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేది కూడా ఫిషింగ్ కే వెళ్తూ ఉంటారు, వారం 10 రోజులు అలా బోట్లలోనే ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది. కానీ ఈ ప్రమాదానికి కారణం ఏంటంటారు? ఏదైతే వ్యక్తి నిన్న ప్రమాదశాత్తు పడిపోవడం జరిగిందో ఆ వ్యక్తి కూడా చాలా స్విమ్మింగ్ ఈత కొట్టడం అనేది చాలా చాలా బాగా వచ్చిన వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఈ తుఫాన్ సందర్భంలో కూడా చాలా హెచ్చరికలు చేయడం జరిగింది, సముద్రంలోకి అది ఎవరు వెళ్ళకూడదని. ఆ అబ్బాయి కూడా ఏంటంటే తన బోట్ ను కాపాడుకోసం అని చెప్పి లంగర్ వేసుకోవడానికి అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన ఆ బోట్ ను కాపాడుకునే ప్రక్రియలోనే ఆ అబ్బాయి పడిపోవడం జరిగింది. తద్వారా తర్వాత ఆ అబ్బాయిని రెస్క్యూ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. సార్, అసలు ఎన్ని బృందాలు, ఎన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి? గాలింపు చర్యలు ఎన్ని బృందాలు లోపలికి? అసలు బాడీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా? ఎందుకంటే సముద్రం పోటు మీద ఉండడం ఒక ఎత్తు అయితే, అలలు కూడా ఒక ఎత్తు ఎక్స్ పడుతూ ఉన్నాయి. సో రికవర్ చేయడానికి టైం పడుతుంది అంటారా? ఇది యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ అనేది 30 మందితో కలిసిన ఒక బృందం అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే చాలా విపత్కర పరిస్థితులు ఉన్నా, ఎందుకంటే ఈ వాతావరణం గురించి కానీ ఈ సముద్ర అలల వల్ల కానీ చాలా విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా అన్నిటిని అధిగమించి ఎంత తొందరగా వీలు కుదిరితే అంత తొందరగా ఆ పర్సన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి మేము చాలా కృషి చేయడం జరుగుతుంది. సార్, గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చాలానే చూసుంటారు. అంటే విపత్కర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి ఎంత మందిని సేవ్ చేశాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. మీరు కూడా ఎన్నో సిచ్యువేషన్స్ చూసుంటారు. సో బాడీ రికవర్ చేయడానికి చాలా సమయాలు, చాలా రోజులు పట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా సిచ్యువేషన్ ఆ విధంగానే ఉంటుందంటారు? ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఒకవేళ ఆ పర్సన్ కానీ ఇక్కడే స్ట్రక్ అయిపోతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోని కూడా మనం ఏదోలా ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రొద్దుట ఏంటంటే ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఏంటంటే బురద అది ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఆ బురద అది అందులో ఇరుక్కుపోయి ఉంటే కనుక ఆ అబ్బాయి పర్సన్ పైకి వస్తాడని చెప్పి బోట్ యొక్క ఒక ఓబిఎం అది ఫుల్ స్పీడ్ పెట్టి మనం బోట్ నది తిప్పడం జరిగింది. ఒకవేళ మట్టిలో అది ఇరుక్కుపోయి ఉంటే పైకి వస్తారని చెప్పి. తద్వారా ఇప్పుడు ఏంటంటే వలలు అది ఒకసారి పైకి వస్తే వలలు అది ఇరుక్కునే అవకాశం ఉందని చెప్పి మొత్తం వలలేసి లాగడం కూడా జరిగింది. వలలో కూడా ఆ పర్సన్ అది రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ కూడా మనం ఒక డీప్ డైవింగ్ స్పెషల్లీ ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళని కూడా ఒకసారి దింపి ఎక్కడైతే కరెక్ట్ గా స్పాట్ లో పడ్డాడో ఆ పర్సన్ అక్కడ ఒకసారి దింపి ఒకసారి వెతికించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రక్రియలో మాక్సిమం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఆ పర్సన్ ఫైండ్ అవుట్ చేద్దాం. కాకపోతే ఏంటంటే ఇక ఆ పర్సన్ అనేది ఇక్కడ ఉండకుండా ఇంకా ముందుకు అది సముద్రంలోకి వెళ్ళిపోతే మాత్రం పట్టుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది. ఒకవేళ ఇక్కడే ఉంటే మాత్రం మనం తక్కువ సమయంలోనే మన పర్సన్ ఫైండ్ అవుట్ చేయడం. సార్, తను కూడా ఒక గజ ఈతగాడే. ఇంతకు ముందు కూడా ఇక్కడ చాలా మంది ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు తానే కాపాడేటట్టు కూడా లోకల్స్ చాలా మంది చెప్తున్నారు. గజ ఈతగాడు అయినప్పటికీ కూడా ఈ ప్రమాదంలో ఎలా ప్రాణాలు కోల్పోయాడు? ఇది తుఫాను వల్ల ఏంటంటే తుఫాన్లో మామూలుగా చేసిన దానికి 5 రోజుల్లో ఉన్న ప్రక్రియకి తుఫాను వల్ల వచ్చే విపత్కర పరిస్థితికి కొద్దిగా పరిస్థితులు అనేది వేరేగా ఉంటాయి. ఆ పరిస్థితుల ప్రభావం వల్ల అతను ఎంత గజ ఎత్తుగాడైనా సరే ఈ పరిస్థితిలో అతను ఇరుకోవడం జరిగింది.
సో చూసారు కదండి, అయితే నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎవరైతే దారపల్లి సాయి ఉన్నాడో తన బోటును కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. గతంలో చాలా మందిని కాపాడిన గజయితగాడే అయినప్పటికీ నిన్న ఏదైతే సముద్రం పోటు మీద ఉండడం, అలలు ఉవ్వెత్తున ఎగిసి పడడంతో తన ప్రాణాలు రక్షించుకోలేకపోయాడు. తనతో ఉన్న 6 సురక్షితంగా బయటపడగా తన మాత్రం సముద్రంలో గల్లంతయ్యాడంటూ కూడా తన తరపు బంధువులు కూడా చెబుతున్నారు. నిన్నటి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అయితే ఇక్కడ ఈ సరౌండింగ్స్ లోనే బాడీ చిక్కుకుని ఉంటే గనక ఈ రోజు ఆ బాడీ రికవర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ లోతుకు వెళ్ళి ఉంటే గనక, లోపలికి వెళ్ళి ఉంటే గనక కాస్త సమయం పడుతుందంటూ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ రెస్క్యూ అనేది కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం కాకినాడ దగ్గర ఈ రేవు దగ్గర అయితే గనక విపత్కర పరిస్థితులే ఉన్నాయని చెప్పుకోవాలి. సమయం పడుతుంది, కాస్త వెయిట్ చేయాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ఎవరు కూడా ఈ ఏదైతే ఫిషర్మ్యాన్ కమ్యూనిటీస్ ఉంటాయో వీళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ఎవ్వరూ కూడా సముద్రంలోకి వెళ్ళవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.